10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈ క్లాస్ 12 స్టూడెంట్స్ మీ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకో 15 రోజుల్లో స్టార్ట్ అవబోతున్నాయి. నో ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి మీరు రెడీగా ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? దీనికి మీకు సింపుల్ ట్రిక్ని చెప్తాను. ఎనీ లాస్ట్ ఇయర్ బోర్డు మోడల్ పేపర్ని తీసుకోండి. రీసెంట్లీ సిలబస్ వేరే సిలబస్లో ఉన్నది కాకుండా రీసెంట్లీ ప్రీవియస్ ఇయర్ బోర్డ్ మోడల్ పేపర్ని తీసుకొని ఆ బోర్డ్ మోడల్ పేపర్ని సిన్సియర్గా సాల్వ్ చేయండి. సిన్సియర్గా సాల్వ్ చేయడం అంటే ఇక్కడ ఇది ఆల్రెడీ విన్నట్టుంది, ఒకసారి చదివితే వచ్చేస్తుంది, ఇది ఆల్రెడీ నా కాన్సెప్ట్ తెలుసు, రివిజన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు రాయలేకపోతున్నాను, ఇలా కాకుండా మీరు ఇప్పుడు తీసుకున్న పేపర్ని మీకు ఇప్పుడున్న నాలెడ్జ్తో పర్ఫెక్ట్లీ ఒక్క మార్కు కూడా పోకుండా ఆన్సర్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ సిన్సియారిటీ, దట్ ఈస్ మీ బోర్డ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటుంది. కాబట్టి దీనికి మీరు మాత్రమే సిన్సియర్గా ఉండాలి. నో ఆన్సర్ చేసిన తర్వాత మోర్ దాన్ 50% మార్క్స్ మీరు గెయిన్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నారా లేదా నిజాయితీగా చెక్ చేసుకోండి. ఉన్నారు అంటే మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నట్టే. ఏవేవైతే చాప్టర్స్ ల్యాగింగ్లో ఉన్నాయో ఈ 15 రోజులు లేదా 30 రోజులు ప్రాపర్లీ ఒక షెడ్యూల్ వేసుకుని ప్రిపేర్ అయితే కనుక మీ బోర్డ్ ఎగ్జామ్ దానికి ప్రిపరేషన్ మీకు మీరే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ 50% కంటే తక్కువ ఉన్నట్టయితే మీ బోర్డ్ ఎగ్జామ్స్ దానికి ప్రిపరేషన్లో మీరు ఎక్కడో ల్యాగింగ్ ఉన్నారు. అది ఒక సబ్జెక్ట్ అయి ఉండొచ్చు లేదా సబ్జెక్ట్స్ అన్నీ ఒకేలా ఉండొచ్చు. అప్పుడు ఇప్పటికైనా మేల్కోవాల్సిన సిచ్యువేషన్లో ఉంటారు, లేకపోతే రేపు మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకూడదు అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వండి. ఏ సబ్జెక్ట్స్లో అయితే వీక్గా ఉన్నారో, దట్ ఈస్ లెస్ దాన్ 50% మీ ప్రిపరేషన్ ఉందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక మంచి ఫ్యాకల్టీని లేదా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని వెతుక్కోండి. అక్కడ ఉండే ప్రాపర్ ప్రిపరేషన్ షెడ్యూల్లో కూర్చోండి. అప్పుడు మీ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడెక్కడైతే ల్యాగింగ్ ఉన్నారో ఇవన్నీ కూడా ఈ షార్ట్ టైంలో కనుక కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకున్నట్టయితే ఆటోమేటికల్లీ మీరు బోర్డ్ ఎగ్జామ్స్ దానికి రెడీ అయిపోతారు. ఓకేనా? కాబట్టి నిజాయితీగా మీ లెవెల్ని మీరే చెక్ చేసుకుని అనలైజ్ చేసుకుని అకార్డింగ్లీ రియాక్ట్ అవ్వండి. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్, దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.